గోస్పాడు మండలంలోని పేద ప్రజల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రవి. మున్సిపల్ టౌన్ హోటల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో 18 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించారు. గతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నాయకులు కోర్టులో కేసు వేశారని ఎమ్మెల్యే తెలిపారు. కోర్టులో ఉన్న కేసును సైతం జయించి ఇప్పటివరకు 6000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందన్నారు. పేదలందరికీ ఇళ్ళ దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పట్టాలని నంద్యాల మరియు గోస్పాడు మండలానికి సంబంధించిన అందరినీ అందజేయడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 1500 రిజిస్ట్రేషన్ కాపీస్ ప్రింట్ అయ్యి రావడము వాళ్ళందరికీ కూడా మా చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశీర్వదించారో దాని ప్రకారం వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి గతంలో కూడా పట్టాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు కూడా పట్టాలపై సంపూర్ణ హక్కు వాళ్ళకి లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎప్పుడైనా వాళ్ళకి కుటుంబ అవసరాల కోసం దాన్ని వాడుకోవాలన్నా సరే వాడుకోలేనటువంటి పరిస్థితి. అలాగే మా నంద్యాల నియోజకవర్గంలో ఈ దుర్మార్గమైన ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టు కేసులు వేసి పేదలకు ఇళ్ల పట్టాలు కూడా రానియకుండా చేసినటువంటి పరిస్థితి మన నంద్యాల నియోజకవర్గంలో చేశాం. మరి దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేసి గెలిచి ఈరోజు దాదాపు 6000 వరకు ఇవ్వడం జరిగింది. ఇంకొక 2500 కూడా కోర్టులో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే ఆ కోర్టు కేసులు కూడా తెగిపోయి పేదలందరూ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. మరి ఇళ్ల పట్టాలు దాదాపు 6000 పైగా ఇస్తే దాదాపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6000 మందికి ఇల్లులు కూడా నిర్మించి ఇచ్చామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. మరి ఇలా ఈ రకంగా దాదాపు 12000 మందికి న్యాయం చేసిన వాళ్ళము నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్ళ దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పట్టాలని నంద్యాల మరియు గోస్పాడు మండలానికి సంబంధించిన అందరినీ అందజేయడం జరిగింది. మరి ఈరోజు దాదాపు 1500 రిజిస్ట్రేషన్ కాపీస్ ప్రింట్ అయ్యి రావడము వాళ్ళందరికీ కూడా మా చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశీర్వదించారో